ప్రైసలాడండి. ప్రభును ప్రియకుమారుని రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఫ్రైడే రోజున దేవుని సన్నిధిలో కూడి దేవుని ఆరాధించి దేవుని పాడి కీర్తించి దేవుని వాక్యం నేర్చుకోవడానికి మేము ఆశతో ఈ విధంగా లైవ్లో రావడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మేము దేవుని ఎంతగానో మహిమపరుస్తూ మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. మాతో కూడా కలిసి ఈ యొక్క ప్రార్థనలో పాల్పొంది పాడి కీర్తించి ఆరాధించి వాక్యాన్ని నేర్చుకొని ఇంకెక్కువగా దేవునిలో బలపడుతూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఆయన రాజ్య వ్యాప్తి కోసం ముందుకు వెళ్ళే బిడ్డలుగా మనం ఉండినట్లు సిద్ధపడదాం. దయచేసి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మాతో కలిసి ఆరాధించండి. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ప్రశస్తమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో వందనాలు తండ్రి. అల్పులము అయోగ్యులము ఏ యోగ్యత లేని బిడ్డలమైన మమ్మల్ని మీ కృపలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకెన్నో కృతజ్ఞతా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో మీ దయ వల్లే తండ్రి. మాకున్నవన్నీ మీరు ఇచ్చినవే దేవా. మాకంటే తండ్రి గనులు సజీవులు ఎంతోమంది గొప్పవారు ఈ సమయాన్ని చూడలేకపోయారు తండ్రి. ఇదిగో మాకు మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయానికై వందనాలయ్యా. మిమ్మల్ని ఆరాధించే భాగ్యమునకై సజీవ లెక్కల్లో మేముండి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి మిమ్మల్ని పాడి కీర్తించి ఆరాధించి వాక్యాన్ని నేర్చుకోబోతుండగా సమస్తమును మీకు మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరిగించి మాతో మాట్లాడి మీకు మహిమ తెచ్చుకొనమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకొని త్వరలో రాని ఉన్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి తెలిసిన పాట అండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదనే పాట పాడుతూ దేవుని నామమును మహిమపరచుకుందాం. మనకు రాజులు ఎవరు లేరు, మనకు శూరులు ఎవరు లేరు, కానీ మన దేవుడు మనకు రాజు రారాజు అన్ని ఆయనే. ఆయన నామాన్ని మహిమపరచుకుంటూ పాడి కీర్తిద్దామండి.
వచ్చిన అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ యుద్ధము యెహోవాదే 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 యుద్ధము యెహోవాదే. Thank you, Lord. Hallelujah. ఈ లోకంలో మన యొక్క శరీరపరంగా వస్తున్న అనారోగ్య పరిస్థితులే కానీ, ఫైనాన్షియల్ సిచ్యువేషన్సే కానీ, ఫిజికల్ ప్రాబ్లమ్సే కానీ, అది ఏదైనా సరే ఒక్కసారి మనం వాటిని మన దేవుని ఎదుటికి తీసుకొచ్చి, దేవా ఇవి నన్ను ఎంతగానో బాధ పెడుతున్నాయి, నా ఆత్మీయ జీవితానికి లేదా నా శారీరకమైన జీవితానికి ఇవి అడ్డుగా ఉన్నాయి, అడ్డుగోడల వల్ల నిలుస్తున్నాయి తండ్రి, నేను నిన్ను ఎక్కువగా స్తుతించలేకపోతున్నాను వీటి ద్వారా అని ఎరికో కోట గోడల్ని కూల్చిన దేవుడు ఆయన్ని స్తుతించినప్పుడు కోటగోడలు సహితం కూలిపోయాయండి. ఎప్పుడైతే నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో కూడా యేసయ్యను స్తుతిస్తే ఏవి మన దగ్గర ఉండడానికి వీల్లేదు. యేసు నామములో ప్రకటిద్దాం దేవుణ్ణి. మన కష్టకాలంలో, మన యొక్క బాధల్లో కూడా ఆయన్ని స్తుతిస్తే మన కష్టాలన్నీ ఎరికో కోటగూడల వల్ల కూల్చివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు మనల్ని కళ్ళు మూసుకొని, యేసయ్యా మాకు ఇదిగో తండ్రి, మాకు అడ్డుగా ఉన్న మా సమస్యలు మీకు తెలుసని, నీవు ఒకవేళ ఈ లైవ్ వర్షిప్ చూస్తూ ఉంటే, నీవెవరివైనా సరే నీకు ఏమైతే నీ జీవితంలో అడ్డుగా ఉన్నాయో, ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావో, ఏ కోటగోడలైతే నిన్ను బాధిస్తూ ఇబ్బంది పెడుతూ దేవుణ్ణి స్తుతించలేక నిన్ను ఆపేస్తున్నాయో, ఈ సమయంలో వాటన్నిటిని ఒక్కసారి యేసే ముందు పెడతావా? నీ నోరు తెరిచి దేవునికి చెప్పు, ఇదిగో దేవా నాకు ఇవి అడ్డుగా ఉంటున్నాయి తండ్రి, నేను నిన్ను స్తుతించలేకపోతున్నాను, హృదయమారా మనసారా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించలేకుండా ఇవి నన్ను అడ్డుపడుతున్నాయి తండ్రి అని యేసే ముందు వాటిని పెడతావా? ఇదిగో యేసయ్య నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన వినే దేవుడు. నీవు అడుగుతే అడుగుడే నీకు ఇవ్వబడిన ఆయన లేఖనం సెలవిస్తుంది కదా. అడుగుతే మన దేవుడు ఇచ్చే దేవుడు అండి. ఆయన వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందం కాలేదండి. ఆయన రాయి కాదండి మనతో మాట్లాడకుండా ఉండడానికి. మన దేవుడు జీవము కల దేవుడు, ఆత్మ అయిన దేవుడు, ఆత్మ స్వరూపిగా నీతో నాతో మనందరితో మన మధ్యలో ఉన్న దేవుడు కనుక ఆత్మ దేవుణ్ణి కొద్ది నిమిషాలు ఆరాధించుకొనొచ్చు. దేవా నీ కృప లేని ఒక్క క్షణం కూడా మేము ఊహించలేము తండ్రి. మేము ఏ విధముగా ఉంటామో మీ కృప లేకుండా ఒక్క క్షణము కూడా మేము ఊహించలేము యేసయ్యా అంటూ ఆయన సన్నిధిలో ప్రాధేయపడుచు. దేవా మీ కృప మాకు చూపిస్తున్నందుకు, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచుతున్నందుకు, మీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులు, మా సంతానాలను అందరినీ కాపాడుతూ తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ, ఇదిగో ఏ అపాయంలో నీ గుడారము సమీపించదని మీరిచ్చిన వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేరుస్తూ మీ కాపుదలు ఇస్తున్నందుకు వందనాలు దేవా అని ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి ఆయన్ని కొద్ది నిమిషాలు ఆరాధించుకుందామండి. గొప్ప దేవుడు మన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మన యొక్క ప్రతి అడ్డంకుల నుండి, ఇబ్బందుల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, అడ్డుపడలన్నిటి నుండి మనల్ని విడిపించే దేవుడు, మనకి స్వస్థతనిచ్చే దేవుడు. ఆయన చెంత అడుగుతే విశ్వాసముతో ధైర్యముగా యేసు నామములను ప్రకటిస్తే, ఆజ్ఞాపిస్తే సమస్తమును ఆయన ముందు అన్ని పారిపోతాయండి. కనుక ఆ గొప్ప దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. మన రెండు చేతులు పైకెత్తి నువ్వెక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఒక్కసారి నీ హృదయమారా దేవుని ఆరాధించగలుగుతావా? దేవా వందనాలయ్యా, ఒక్క క్షణం కూడా నీ కృప లేకుండా మేము ఊహించలేమయ్యా మా జీవితాలని. ఇదిగో మీ కృప ప్రతి క్షణము, ప్రతి సెకండ్ మాకు మీ కృప చూపిస్తున్నందుకు వందనాలేసయ్యా. ఇదిగో దేవా మీ కృపకై వందనాలయ్యా, మీ జాలి కనికరముకు వందనాలేసయ్యా అని మనము హృదయమారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి.
నీవెక్కడున్నా సరే, ఇదిగో ఏ క్షణమున ఏది సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో, తెలియని ఇదిగో మనము ఈ లోకంలో జీవిస్తుండగా ఏ క్షణమున ఏది సంభవిస్తుందో ఊహించలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామండి. కనుక ఇదిగో నిన్ననే అంత సమస్తము మంచిగా ఉందనిపిస్తుంది, ఇదిగో ఈ క్షణముకు వచ్చేసరికి అయ్యో ఏమైపోతుందో అన్న దిగులు మనకు వచ్చేస్తుంది కదా. కానీ మన దేవుడు గొప్ప దేవుడు, సమస్తమును మార్చగల దేవుడు. ఆయన మనం అడుగుతే ఇచ్చే దేవుడు. కనుక ఆ దేవుని సన్నిధిలో, దేవా అయ్యా మీ సహాయం మాకు కావాలయ్యా, మీ కృప మాకు కావాలయ్యా, మీ స్వస్థత మాకు కావాలయ్యా, మాకు విడుదల కావాలయ్యా, మాకు తండ్రి మీ యొక్క అయ్యా మా పరిస్థితుల నుండి మాకు విజయం కావాలయ్యా అని, ఇదిగో ఈ సాతాను నుండి మాకు విజయము దయచేయేసయ్యా అని ప్రార్థిస్తే ఆయన మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు. కనుక ఆ దేవుని నామని ఆరాధించుకుందామండి. మీరు హృదయాలు తెరిచి నోరు తెరిచి దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. మీరు ఏ విషయాల్లో విజయం కావాలని ఆశపడుతున్నారో, దేవుడు మీకు విజయం ఇవ్వాలంటే నోరు తెరిచి అడుగు దేవుణ్ణి. యేసు నామములో దేవుడు నీకు ఇస్తాడు. మనమందరం నోరు తెరిచి దేవుని అడుగుచు దేవుని ఆరాధించుకుందాం. థ్యాంక్ యూ దేవా. యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, గొప్ప దేవా మీకు వందనాలు. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను
లేకుండా మేము ఒక క్షణము కూడా బ్రతుకలేమయ్యా, ఒక క్షణము కూడా నిలువ చాలము తండ్రి. మీ కృపకు వందనాలు యేసయ్యా. అవును తండ్రి, ఆ యొక్క ధవలమైన సింహాసనము, మహిమ సింహాసనమును విడిచి పాపులమైన మా కోసము అయ్యా మనుష్య రూపంలో తండ్రి మానవునిగా ఈ లోకముకు వచ్చి మాకు ప్రతిగా మా పాపములను భరించి శిలువ మ్రానుపై తండ్రి అయ్యా తండ్రి పాపగ్రహివై తండ్రి మా కోసము మరణించి ఇదిగో తండ్రి మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవా, ఇదిగో అనేక నివాస స్థలములు తండ్రి దగ్గర ఏర్పరుస్తూ మమ్మల్ని తీసుకెళ్ళడానికి అతి త్వరలో రానే ఉన్న గొప్ప దేవా, మీకు వందనాలయ్యా. మీరు అక్కడికి మేము సిద్ధపడే బిడ్డలుగా, మీరు ఆఖరిని ఎదుర్కొనే బిడ్డలుగా అయ్యా, పరిశుద్ధులముగా తండ్రి ప్రార్థన పరులముగా భయభక్తులు కలిగిన బిడ్డలుగా, మీ స్వరూపంలోనికి మార్చబడల బిడ్డలుగా మమ్మల్ని రోజు రోజుకి తీర్చిదిద్దండి తండ్రి. మీ స్వరూపంలోనికి మమ్మల్ని చెక్కమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క రూపులోనికి మమ్మల్ని మలచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమ్మరి తండ్రి అయ్యా కుండను తనకి ఇష్టమైన పాత్రగా మలచినట్లుగా అయ్యా మీ పాత్రలుగా మమ్మల్ని అయ్యా మలచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మమ్మల్ని మీకు ఇష్టమైన పాత్రగా చెక్కమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునేసయ్యా, ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టం ఇచ్చింది దేవా మీ కృప. మీ కృప లేకపోతే మేము ఇంత ధన్యతగా ఆరాధించే వారమి కాదయ్యా, ఇంత ప్రశాంతంగా మిమ్మల్ని ఆరాధించే వారమి కాదయ్యా. కేవలం మీ కృపే మేమేమై ఉన్నాము. ఈ ఆరాధన చేయగలుగుతున్నామంటే అది మీ కృపే తండ్రి. అందుకే మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి ఈ యొక్క లైవ్ లో తండ్రి మాతో కలిసి ఆరాధిస్తూ లైవ్ లో జాయిన్ అయిన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి యవనస్తులను తండ్రి, ప్రతి కుటుంబ సభ్యులు మీ చేతులకు అప్పగిస్తాం. వారు తండ్రి ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ అవసరతలో ఉన్నా సమస్తమును మీ పాదాల చెంత పెడుతున్నాం. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అక్కర్లు తీర్చేయండి అయ్యా. వారికి సమృద్ధిగా సహాయం చేయండి అయ్యా. ఉద్యోగాలు దయచేయండి, మంచి సంబంధాలు దయచేయండి, గర్భఫలములు దయచేయండి అయ్యా తండ్రి. అయ్యా తండ్రి, సేవకులైతే వాళ్ళకి మందిరాలు దయచేయండి. వారి యొక్క ఫైనాన్షియల్ గా వారికి సహాయం చేయండి. వారి కుటుంబ సభ్యులు దీవించండి, వారి సంతానాలు దీవించండి. ప్రతి బిడ్డల ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, అవసరతలు తీర్చండి. ఏ బిడ్డలు ఎలాంటి అక్కర్లో ఉన్నారో వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీ కృప మాకు సహాయం దయచేయమని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరు పోషకుడుగా, సహాయకుడుగా, బలపరచు దేవుడుగా, స్వస్థపరచు దేవుడుగా మాకు తోడుగా ఉండి మీ కార్యములు జరిగించి మీ సాక్షులుగా ఇదిగో తండ్రి, ముఖ్యంగా ఈ యొక్క తండ్రి అయ్యా తండ్రి ఈ యొక్క తండ్రి ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో అనేక మంది బిడ్డలు అనేక ఔషధాలతో ఉంటుండగా మీ సహాయము దయచేయమని ప్రాధేయపడుచు, సహాయకులను లేవనెత్తమని బ్రతిమలాడ్చి మీ సరళ ప్రార్థిస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలకు కావాల్సిన వాక్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించి మేము ఆత్మీయంగా బలపరచబడుతూ ఇంకా మీకు దగ్గరగా మీ సేవ చేయడానికి, ఇంకా మీ రూపంలోకి మార్చబడడానికి మీ కృప సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని నేర్చుకుందామండి. పార్ట్ 3 నో యువర్ ఎనిమీ అనే సిరీస్లో మనం 3rd పార్ట్ నేర్చుకుంటూ ఉన్నామండి. నీ యొక్క శత్రువు ఎవరు అనే అంశంలో 3వ భాగంలోనికి మనం వచ్చి ఉన్నాం. మొదటి లాస్ట్ 2 వీక్స్ నుండి మనం 2 భాగాలు ధ్యానించుకొని ఉన్నామండి. ఇది 3వ భాగంలోకి వచ్చి ఉన్నాం. నో యువర్ ఎనిమీ, మీ శత్రువు ఎవరో మీకు తెలుసా? మన పొరుగింటి వారు, మన స్నేహితులు, వీళ్ళందరూ కాదండి మన శత్రువు. మనం తెలుసుకున్న విధంగా మన శత్రువు ఎవరంటే అపవాది అని మనం నేర్చుకొని ఉన్నాం. సో ఆ విషయంలో 3వ పార్ట్లోకి మనం వచ్చినా మరొకసారి రివిజన్ చేసుకుంటూ ఈ థర్డ్ పార్ట్ని మనము నేర్చుకుంటూ దేవునిలో ఇంకా మనం బలపరచబడదామండి. ఈ రోజునకై ఏర్పరచబడిన పాఠ్యభాగం లూకా సువార్త 22వ అధ్యాయము 1 నుండి 6వ వచనాలు నేను చదువుతుండగా జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 22వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు అండ్ 31వ వచనం నుండి 34వ వచనం వరకు కూడా. పస్కా అనుబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ సమీపింతుమని ఉపాయము వెతుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాడు గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియన సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
అదేవిధంగా లూకా సువార్త 22వ అధ్యాయము 31 నుండి 34 వచనం వరకండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లెడించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు నువ్వు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరుగనని ముమ్మూరు చెప్పు వరకు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఈ వాక్యంలో నుండి మనతో మాట్లాడలాగిన ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని నేర్చుకుందామండి. ప్రియమైనటువంటి మరి ఫెనియల్ సంఘ సభ్యులందరికీ, ముఖ్యంగా సేవకులకి, మరి ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నటువంటి విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధుడైన దేవ, నీ యొక్క పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటున్నాం. దేవా, నీ వాక్యము వెలుగై ఉంటున్నది నాయన. నీ వాక్యము మరి రెండంచెల గల ఆత్మీయ ఖడ్గమని నాయన నీవు సెలవిచ్చుంటున్నావు ప్రభా. అటువంటి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవచ్చుండగా మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ప్రభా మరి ముందుకు వెళ్ళేటువంటి వారిగా చేయమని, అటువంటి నీ ఆత్మీయ వాక్యాన్ని మరి ఖడ్గాన్ని ధరించుకొని అపవాదిని ఎదిరించేటువంటి వారిగా మా ఆత్మీయ జీవితంలో మమ్మల్ని భద్రపరిచి బలపరచమని నాయన మా యొక్క జీవితాలని ముందున్న సమయాన్ని నీ చేతిలో సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ మరి ఒకసారి వందనాలు. మనం గత కొన్ని వారాలుగా మనం ఈ యొక్క సిరీస్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. మనము మరి ఏ విధంగా నిజంగా మరి నో యువర్ ఎనిమీ, లేదా నీ యొక్క శత్రువుని గురించి నువ్వు తెలుసుకో అనేటువంటి శీర్షికను మనము దేవుని సన్నిధిలో ధ్యానించడం మొదలుపెట్టాం. మరి అనేక విషయాలు నేను పర్సనల్గా మరి ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటున్నాను. మరి అంతేకాదండి, మరి ఈ యొక్క మరి కూడిక ద్వారా ఎందరైతే ఆశీర్వదించబడుతున్నారో, ఎందరైతే మరి చాలామంది కామెంట్స్ చెప్తూ ఉన్నారు, నిజంగా మరి దేవునికి మహిమ కలగాలి. మరి దేవుడు నా యొక్క జీవితంలో మరి దయచేసినటువంటి ఆ యొక్క వాక్యాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయానికి వందనాలు. మరి గత కొద్ది వారాలుగా మనం చూసినట్లయితే మొదటిగా అసలు నీ శత్రువు ఎవరో అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. మరి నీ శత్రువు అంటే మరి నిన్ను ద్వేషించేవాడా, లేకపోతే నిన్ను మరి చులకనగా తీసివేసేవాడా, లేకపోతే నీపై పగ ప్రతీకారం పెంచుకునేటువంటి వ్యక్తి అన్నటువంటి మనం అంశాన్ని మనం చూస్తున్నప్పుడు మరి నీ పొరుగువాడు, నిన్ను ద్వేషించేవాడు ఏమాత్రము శత్రువు కాదు. కానీ ప్రియులారా, మరి మనకు శత్రువుగా ఆధ్యాత్మికంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మనల్ని దేవుని నుంచి వేరుపరిచి మనల్ని మరి ఆయన యొక్క మార్గంలో నడవకుండా మనకు విరోధిగా ఉంటున్నటువంటి అపవాది మనకు శత్రువు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏ విధంగా మరి మీరు పోరాడుతున్నది మరి శరీరులతో కాదు కానీ అని మరి ఎఫెసీ రాసినటువంటి పత్రికలో పౌలు ఏ విధంగా ప్రారంభించాడో 6వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. మరి మనం పోరాటం అంట మరి ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ మరి ముఖ్యంగా అపవాది సంబంధమైనటువంటి చీకటి శక్తులతో అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఆ తర్వాత ఏ విధంగా పోరాడాలో అన్నటువంటి ప్రశ్న మనకు వచ్చినప్పుడు మరి సాక్షాత్తు మనకు మాదిరి అయినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తుని ఆయన యొక్క విశ్వాస జీవితంలో మరి ముఖ్యంగా విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేటువంటి యేసు మనకు ఏ విధంగా మాదిరిని చూపించారని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి సాతానుని ఏ విధంగా పోరాడారన్న విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన వాక్యం అనే ఆత్మీయ ఖడ్గము చేత మరి సాతాన్ని ఆయన మరి ఓడగొట్టాడన్నటువంటి విషయం మనం చూస్తూ ఉంటాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి సాతాను మరి ఆయన శారీరకంగా మరి శారీర రూపంలో ఉన్నాడు కనుక 100% మరి దేవుడు 100% మానవుడిగా దైవ మానవుడిగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని అన్ని రకాలుగా అన్ని కోణాల్లో సాతాను శోధించిందనమాట. అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క మరి శోధనని ఆయన అధిగమించుకుంటూ మరి దేవుని వాక్యాన్ని ఆయన సాధనంగా ఆయన ఆయుధంగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళాడు.
కాబట్టి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది మనం చదివేటువంటి వాక్యము ఎంత ప్రసిద్ధి అయిందో మనకు తెలుస్తుంది. ప్రియులారా, నీ చేతిలో బైబిల్ అనే వాక్యం ఉందంటే అది మరి సాతాన్ని వణికి పుట్టిస్తున్నటువంటి విషయాన్ని నువ్వేమాత్రం మర్చిపోకు. మరి కేవలం చేతిలోనే మాత్రమే కాదు, కానీ దానిని హృదయమైనటువంటి పలకలో రాసుకొని దాన్ని నువ్వు వింటూ, దాన్ని గ్రహిస్తూ, దాన్ని అనుసరిస్తూ నీ జీవితంలో దాన్ని నువ్వు ఎప్పుడైతే మరి అనుసరణ చేసుకుంటావో, దాన్ని అవలంబిస్తావో, అప్పుడు నీ జీవితము మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియులరా. అప్పుడు నువ్వు నీ శత్రువైన సాతాన్ని నువ్వు ఎదుర్కొనగలుగుతావు అనమాట. ఎందుకంటే నీ శత్రువైన సాతానికి కూడా ఈ వాక్యం తెలుసు. బహుశా నువ్వు నేను పొరపడితే అది చాలా అనుకోవచ్చు మరి, కానీ మరి అది వాక్యం అయితే తెలుసు, కానీ వాక్యం యొక్క శక్తిని అది ఏమాత్రము మరి గ్రహించలేదు. కాబట్టి ప్రియులారా, మరి ఆ యొక్క వాక్యం అనే శక్తిని నీ యొక్క చేతిలో దేవుడు మరి ఒక ఆయుధంగా ఉంచాడు. కాబట్టి మరి ఆ యొక్క ఆయుధాన్ని నీవు నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప ఆయుధంగా, ఒక సాధనంగా ఉంచుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. మరి ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే కాదు, కానీ ఆయన శిష్యులుగా పిలువబడేటువంటి వారు మరి ఏ విధంగా సాతాను చేత మరి శోధించబడి సాతాను యొక్క మరి కుతంత్రములకు, మరి సాతాను యొక్క మోసాలకు ఏ విధంగా వారు లోబడిపోయారు, ఏ విధంగా వారి యొక్క జీవితాలు మలచబడ్డాయో మనం నేర్చుకోబోతున్నాం. దానిలో ప్రాముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. చాలా మంది వ్యక్తులు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటారు. మరి ఏ విధంగా సాతాను యొక్క శోధనలకు లోబడి మరి సాతాను యొక్క మరి కుతంత్రములకు, సాతాను యొక్క మోసపరితమైనటువంటి ఆలోచనలకు మరి వారి జీవితాలు ఏ విధంగా మలచబడ్డాయో మనకు తెలుసు. కానీ మరి ఈ యొక్క ఉదయకాల సమయం అందు మరి మీ కొరకు మరి నేను ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల్ని వారి జీవితంలో ఏ విధంగా వారు మరి సాతాను యొక్క ఆ యొక్క శత్రువుని ఎదుర్కొన్న విషయాన్ని మనం గమనించగలుగుతాం. మరి ఒకరైతే మరి శత్రువుని ఎదుర్కోలేక తన జీవితాన్ని సమర్పించుకొని తను చనిపోయాడు. మరి అతనే ఇస్కరియోతు యూదా. ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం. అతను మరి పీటర్ లేదా మరి పేతురుగా పిలువబడేటువంటి గొప్ప వ్యక్తి. మరి సాతాను వేసినటువంటి బాణానికి తను మరి ఒక వైపు పడిపోయినప్పటికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి తన జీవితాన్ని సరిచేసుకోవడం వలన మరి పేతురు నేటికి మరి ఒక గొప్ప సంఘకర్తగా మరి దేవుని సన్నిధిలో బలమైనటువంటి నాయకుడిగా నిలవగలిగాడు. మరి వీరిద్దరి జీవితాల్లో మరి కొన్నిసార్లు మరి కొంతసేపు మనం క్షుణ్ణంగా వారిని లోతుగా వారి యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు మనకి ఎన్నో విషయాలు, ఆసక్తికరమైన విషయాలు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోగలుగుతాం ప్రియులారా. ముందుగా ఇస్కరియోతు యూదా. మనం ఇస్కరియోతు యూదా విషయాన్ని మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో మరి చాలా మరి తిరుగుడా మరి ఒక యూదా గోత్రపుగా, యూదా యొక్క పేరుగా మరి పేరు పెట్టుకొని పిలువబడ్డవాడు. యూదా అనగా మరి దేవునికి స్తుతి అనేటువంటి పేరు. మరి పేరులో అయితే దేవుని స్తుతి ఉంది, కానీ తన జీవితంలో మాత్రం ఏ మాత్రము దేవునికి స్తుతి లేకుండా పోయింది ప్రియులారా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే తన యొక్క జీవిత ఆరంభం బాగుంది, కానీ అంతం మాత్రం చాలా భయంకరంగా మిగిలి ఉంది. మరి దేవుని వాక్యం చెప్తుంది ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైనదని. కానీ తన జీవితాన్ని మాత్రం తను మరి మంచి ముగింపు ఇవ్వలేకపోయాడు ప్రియులారా. మరి ఇస్కరియోతు యూదా మరి చాలా మరి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి, చాలా చదువుకున్నటువంటి వ్యక్తి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నా అంటే చాలా మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ట్రెజరర్గా, ఇప్పుడు మనందరికి తెలుసు మనకు ట్రెజరర్ అంటే ఎంత ఇంపార్టెంటో కదా. మన ఒక చర్చ్, మన సంఘాల్లో మనం చూస్తూ ఉంటే మరి ఆ యొక్క కోశాధికారి రైట్, ఐ థింక్ ట్రెజరర్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మరి దాని యొక్క సంఘ కార్యకలాపాలకు కావాల్సినటువంటి బడ్జెట్, ఆ యొక్క ఎలా వినియోగించాలి, ఏది ఎక్కడ వాడుకోవాలి, డబ్బులకు సంబంధించిన ప్రతిదీ కూడా వారు చూస్తూ ఉంటారు. మరి ఆ కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి మరి ట్రెజరర్గా మరి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా నడుస్తూ మరి తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంటూ మరి వెళుతున్నటువంటి ఆ యొక్క 12 మంది శిష్యుల్లో ప్రముఖంగా ఇస్కరియోతు యూదా కూడా పిలువబడ్డాడు. మరి తన యొక్క జీవితంలో అయితే మరి ఎన్నో లెక్కలు వేసుకుంటూ ఉంటాడనమాట. మరి నిజంగా ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ప్రతి కానుకను మరి తను ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా మిగుల్చుకోవాలి, ఏ విధంగా తన యొక్క జోబుల్లో మరి మిగిలిన సొమ్మును పెట్టుకోవాలనేటువంటి తర్జన పడుతున్నటువంటి వ్యక్తి. కానీ ప్రియులారా, ప్రభు అని యేసుక్రీస్తు వారు యూదా యొక్క జీవితాన్ని గురించి ఆయన ముందుగానే తెలుసు కాబట్టి పలుమార్లు యూదాని ఆయన హెచ్చరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆయన బోధనలో చెప్పినట్టుగా, ఇదిగో మీరు ధనాన్ని, దేవుణ్ణి, సిరికిని
మరి దాసులుగా ఉండలేరు అని ఎన్నో మార్లు ఆయన ధనాన్ని లేదా డబ్బుని ఒక ప్రత్యేకంగా మరి ఆయన వాక్యంలో కానీ మరి దాని యొక్క ఉపమానాల్లో కానీ చాలా చాలా మార్లు ఉపయోగించినట్లు చూస్తూ ఉంటాం. మరి దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, నీ యొక్క ధనాన్ని కాదు అని పలుమార్లు ప్రభు చెప్పిన తన యొక్క జీవితంలో మాత్రం ఆ యొక్క మాటలు ఒక చెవిన విని ఇంకో చెవిన పోయే విధంగా ఉన్నాయి. కానీ తన యొక్క జీవితంలో ఏమాత్రం అవి హృదయంలో మరి భద్రం చేసుకోలేనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మరి ఎన్నో మార్లు అయితే మరి ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క పాదముల మీద పడి ఏడుస్తూ మరి తన పాపములు ఒప్పుకుంటూ మరి విలువైనటువంటి మిక్కిలి జట మాంసం కలిగినటువంటి అత్తరు బుడ్డిని మరి యేసుక్రీస్తు పాదాల యొద్ద పోసి ఆయన ఆరాధించుకున్నప్పుడు ఈయన మరి ఇస్కరియోతు పలికిన మాటలు ఏంటో తెలుసా? ఇదేంటి నువ్వు అలా చేస్తున్నావు, మరి అంత డబ్బును అంత ఆరాధించే బదులు దాన్ని విలువైన దాన్ని అమ్మి మరి ఆ యొక్క డబ్బులు బీదలకి ఇవ్వచ్చు కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు పిల్లరా. మరి నిజమే, మరి డబ్బు మీద ఆకాంక్షతో ఆ విధంగా ఆయన చెప్పున్నాడు కాబట్టి మరి నిజంగా దేవుని మీద ప్రేమ మాత్రము లేదా బీదలపై ఆ ప్రేమ ఉన్నట్లు కూడా మనం చూడలేం ప్రియులరా. మరి ఆ విధంగా ఇస్కరియోతు యూదు అడుగడుగున మరి తన జీవితంలో ధనాపేక్ష చేత ఆ గ్రీడ్ని మరి ఎల్లప్పుడూ తన యొక్క జీవితంలో మరి ధనాపేక్ష చేత పీడింపబడుతూ తను ముందుకు వెళ్ళాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, సాతాను మరి ముందుగానే ఒక ధనాపేక్ష అనేటువంటి మరి ఒక భయంకరమైనటువంటి ఉచ్చులోకి మరి ఇస్కరియోతు యూదుని బంధించింది. నిజమే ప్రియులారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఒక బలహీనత దాగి ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఒక యవ్వనుడు, మరి సమాజంలో మంచి పేరు కలిగినటువంటి యవ్వనుడు, మంచి అధికారి, మరి అతడు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, అయ్యా నిత్య జీవానికి మరి నేను పొందాలంటే నేను ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు చెప్తాడనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు చాలా చక్కగా చెప్తారు, ఇదిగో నీవు వెళ్ళి మరి నీ యొక్క దైవాన్ని ఆజ్ఞల్ని లేదా ధర్మశాస్త్రాన్ని నువ్వు మరి దాన్ని నిర్వర్తించాలి, దాని ఆజ్ఞలు పాటించాలి అన్నప్పుడు అవి చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నానని చెప్పేసి అంటాడు. అయితే నీకొకటి కొదువుగా ఉంది, నీది యొక్క మిక్కిలి ఆస్తిని నువ్వు అమ్మేసి బీదలకి ఇచ్చి నువ్వు నన్ను వెంబడించమన్నప్పుడు ఆయన అంట తన ముఖము చిన్నబుచ్చుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తుంటాం ప్రియులరా. ఎందుకో తెలియదు కానీ బైబిల్ దేవుని యొక్క వాక్యం పలుమార్లు మరి దేవునికి ధనానికి లేదా దేవునికి సిరికి మధ్య చాలా మార్లు మరి అవి ఆ యొక్క వాక్యాల్ని మనకు బోధిస్తూ ఉంటుంది. ఎందుకంటే ధనం అంట అనేక పాపములకు మరి అనేక కీళ్లకు మూలంగా నిలిచి ఉంటుంది ప్రియుల. ఎప్పుడైతే ధనాపేక్ష కలిగి ఉంటామో మనకు తెలియకుండానే మన యొక్క హృదయం అంట దేవుని నుంచి మన యొక్క ఇహలోక సంబంధం వాటి వైపుకి మనం మళ్ళీ మన యొక్క జీవితాలు నాశనం అవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇతని యొక్క జీవితం మనం చూసినప్పుడు ఇస్కరియోతు యూదా కూడా మరి చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభుని వదిలేసి ధనం వెంబడి తను అడుగులేస్తూ వెళ్ళిపోయాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత గొప్ప కార్యాలు చేసినా, ఎన్నో మహిమ సంబంధమైనటువంటి కార్యాలు చేసి అనేక జీవితాల్ని బాగు చేస్తున్నా తన జీవితాన్ని మాత్రం ఆయనకు సమర్పించకుండా ఇస్కరియోతు యూదా తను జీవిస్తూ ఉన్నాడు. ఇది ఒక మాటలో చెప్పాలంటే పిల్లారా, మనం అందరం భయంకరమైనటువంటి కరోనా జబ్బుతో ఉంటున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనకు ఒక మెడిసిన్ ఇచ్చారు, మనకు ఒక మెడిసిన్, అదేంటంటే ఆ యొక్క జబ్బుని నయం చేసేటువంటి మెడిసిన్. ఒకవేళ నేను ఆ యొక్క మెడిసిన్ మనం చేత పట్టుకొని ఎస్ నాకు ఆ మెడిసిన్ వచ్చింది, నా చేతిలో ఉంది అని అనుకుంటే సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఆ యొక్క మెడిసిన్ నీ చేతులు కాదు ప్రియులారా, అది నీ శరీరంలో ప్రవేశించి అది దాని శక్తిని, దాని యొక్క కార్యాన్ని అది ఫుల్ఫిల్ చేసినప్పుడు ఆ యొక్క వ్యాధికరమైనటువంటి క్రిములను మరి వ్యాధికరమైనటువంటి వైరస్తో అది మరి ఫైట్ చేసి దాన్ని నిర్మూలించినప్పుడు అప్పుడు నువ్వు మరి నీ యొక్క జీవితము మరి స్వస్థ చిత్తుడిగా లేదా నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు. అంతే కదా? మరి అదే జరిగింది ప్రియులారా. మరి ఆ ఇస్కరియోతు యూదా అయితే యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఆయన తన సమక్షంలో ఉన్నప్పటికి కూడా తన చేతిలో ఉంటున్న విషయాన్ని తను మరి చేతిలో ఉంచుకున్నాడు, కానీ ఆయన్ని తన హృదయంలోనికి ఏనాడు అంగీకరించలేకపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే మరి తన యొక్క జీవితం ఇంకా భయంకరమైనటువంటి పాపపు రోగంతోనే ఆ యొక్క ధనాపేక్ష చేతనే తను పీడింపబడుతూ తన నాశనానికి తనే కొని తెచ్చుకున్నాడు. మరి మన యొక్క జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో చాలాసార్లు ప్రభు అయిన యేసుక్రీస్తుని మన యొక్క జీవితాలు అంగీకరిస్తాం, కానీ ప్రియులారా ఎంత మట్టుకు మన జీవితాలని ఆయన ఆధీనంలో ఉంచుతున్నామన్న విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాం. మరి నిజమే, కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో చాలా రహస్య సంబంధమైనటువంటి డోర్స్ ఉంటాయట. మరి వాటన్నిటికీ కీస్ మనము హ్యాండ్ ఓవర్ చేయాలి, అంతే కదా? నేను ఒక వ్యక్తికి నా ఇంటిని నేను అప్పగిస్తున్నానంటే నా ఇంటికి సంబంధించిన అన్ని తాళాలని నేను అతనికి ఇవ్వాలి, అంతేకాని ఒక
అన్ని తాళాలను వదిలేసి ఒక 2 తాళాలు మాత్రము నాకు నేను పర్సనల్గా పెట్టేసుకుంటాను, ఆ తాళాలు ఇవ్వను, ఆ గదులు నేను ఇవ్వను అంటే ఊరుకుంటారా ప్రియులారా? మరి ఆ విధంగా మన యొక్క జీవితంలో కూడా మనం ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి అన్ని అంశాలు, అన్ని భాగాలకు మనం ఆయనకు అధికారంలోనికి, ఆయన ఆధీనంలోకి మనం లోబడి జీవించాలి. మరి ఇస్కరియోతు యూదా మాత్రం ప్రభువుని సమీపంగా జీవిస్తున్నాడు, కానీ తన హృదయంలోనికి అంగీకరించిన వ్యక్తి కాదు. ప్రభు మార్గంలో వెళ్తున్నాడు, కానీ మరి నిజంగా ప్రభు యొక్క ఆదేశాల్ని, ప్రభు యొక్క ఆజ్ఞల్ని అనుసరించేటువంటి వాడిగా నిలిచలేకపోయాడు. మరి ప్రభు చూపుతున్నటువంటి ఆధ్యాత్మిక మరి చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని ఆయన ప్రకటిస్తున్న తన హృదయంలో మాత్రం ఆ యొక్క డబ్బును గురించిన విచారంతోనే తను జీవిస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి నిజంగా చెప్పాలంటే మరి తన జీవితాన్ని ఏ విధంగా మరి తను ముగించాడో అన్న కొన్ని అంశాలు మనం గమనించినప్పుడు ఇక లాభం లేదు, నా ప్రభు చేత నా జీవితం ఏమాత్రం బాగుపడట్లేదని తనంట యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొనడం పోయి ఆయన్ని అమ్ముకొనడం మొదలుపెట్టాడు ప్రియులారా. ఎంతమంది మన జీవితంలో మనం మరి ప్రభుని నమ్మేటువంటి పరిస్థితిలో ఉంటున్నామా? ఇంకా ఆయన్ని అమ్మి ఆయన యొక్క ఆయన్ని మరి ఆస్వాదించలేక, ఆయన రుచి చూడలేకటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నామా అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇస్కరియోతు యూదా అయితే మరి అపవాది చేత పీడింపబడుతూ, నిజంగా చెప్పాలంటే ఆ యొక్క ముక్క పుచ్చుకోగానే అపవాది అతనిలో చేరిందని మనం అనుకుంటాం, కానీ ఎప్పటి నుంచో తన జీవితంలో ధనాపేక్ష అనేటువంటి ఒక ఉచ్చుతో అపవాది ఎప్పుడు ఆయన్ని బంధించింది ప్రియులారా. మరి అందుచేతనే అతను మరి అటుగా అడుగులేస్తూ చివరికి ప్రభువు నుంచి ఎంతగా దూరం అయిపోయాడంటే ఒక ముద్దు పెట్టి ప్రభువుని అప్పగించి మరి తన జీవితానికి తనే పతనాన్ని తెచ్చుకున్నాడు ప్రియులారా. మరి అటువంటి భయంకరమైనటువంటి ఇస్కరియోతు యూదా నిజంగా పేరుకు మాత్రం యూదా దేవుని స్తుతి, కానీ తన జీవితం అంతా రోత, మరి దేవునికి మరి భయంకరంగా జీవితాన్ని జీవించాడు. మరి మనం ఇంకా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం ఏ విధంగా ఇస్కరియోతు యూదా మరి పస్కా అనేటువంటి ఆ యొక్క బలి పశువుగా మరి వధించి మరి వారు పస్కా విందుని భోజనం చేస్తున్నప్పుడు రాత్రి మరి లాస్ట్ సప్పర్ లేదా మరి చివరి ఆ యొక్క రాత్రి భోజనం దేవుని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులందరితో కూడా ఉన్నప్పుడు మరి ఇస్కరియోతు యూదా అంట ఆ ముక్క పుచ్చుకొని ప్రభువా ఇక నీనా అని చెబుతూ మరి అక్కడి నుంచి లేచి వెళ్ళి ఆ ప్రధాన యాజకులకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన ఎక్కడ ఉన్నాడో వారికి చెప్పి వారి దగ్గర నుంచి 30 వెండి నాణాలు తీసుకొని మరి అతను యేసుని అప్పగించాడని మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క తోటలో, గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడట ఇతను వచ్చి మరి ఆయన్ని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఒక్కసారి గమనించండి, నిజమే మరి ఒక్కసారి ఆ యేసయ్యను అడిగితే ఆయన మరి పరలోకమే ఆయనది, మరి ఇహలోకమే ఆయనదన్న విషయాన్ని తను మర్చిపోయాడు. నిజంగా నా యేసుని నేను అప్పగిస్తున్నానే, నన్ను రక్షించేటువంటి నా నాథుని నేను అప్పగిస్తున్నాను అన్న విషయాన్ని ఒకవేళ యూదా దాని యొక్క కాన్సిక్వెన్సెస్, ఆ యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుంటే బహుశా అటువంటి స్టెప్ తీసుకునేవాడు కాదు. కానీ ప్రియులారా మరి తన యొక్క పర్యవసానాన్ని ఊహించలేదు కాబట్టి ఇదిగో నాకు కావాల్సిన నాకు ధనం అనుకున్నాడు, మరి యేసుని అప్పగించాడు. కానీ ఎప్పుడైతే యేసయ్యను అప్పగించాక తనలో ఇంకా చీకటి దాగి ఉంది కాబట్టి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క పాపము యొక్క అగ్ని తను దహిస్తుంది కాబట్టి అతను తట్టుకోలేకట తను వెళ్ళి ఆ యొక్క యాజకుల దగ్గర డబ్బులు వదిలేసినట్టుగా చూస్తూ ఉంటాం. నాకొద్దు, నాకు ఈ డబ్బులో యేసయ్యను విడిచిపెట్టమన్నప్పుడు ఇట్ ఈస్ టూ లేట్. ఎస్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాకైతే తెలియదు, కానీ ఎందరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో, ఎందరైతే మరి ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ని చూస్తున్నారో, ఈవెన్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా సమయం ఉండగానే, ఇంకా ఆలస్యం అవ్వకముందే నీ యొక్క జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటావా? నీ ఆరంభము, నీ యొక్క ముగింపుకి దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన ముగింపును పలకాలని ఇష్టపడుతున్నాడేమో, కానీ నువ్వైతే నీ జీవితాన్ని ప్రభువు నుంచి లాగేసుకుంటూ నీ యొక్క జీవితాన్ని నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రియులారా మన యొక్క జీవితాల అంతము భయంకరంగా పతనం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్నారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి అపవాదైన సాతానట మరి ఆ యొక్క యూదా ఇస్కరియోతు యూదుని వదిలిపెట్టలేదు ప్రియులారా. అతన్ని ఎంతగా నాశనం చేస్తుందంటే అతను హృదయంలో ఒక తలంపు పెట్టేస్తుంది. అదేంటో తెలుసా? ఇక నీ యొక్క జీవితము నీకు పనికి రాదు అన్న అటువంటి తలంపు. అది చాలా వన్ ఆఫ్ ది వర్స్ట్ థాట్ ఎవర్ ఎనీ మ్యాన్ కెన్ ఎవర్ హ్యావ్ కదా. నిజమే, ఏ మనిషి కూడా మరి ఒక డిప్రెషన్, మరి ఆ భయంకరమైనటువంటి డిప్రెషన్లోకి లోనై, ఐ డోంట్ నో తెలుగు వర్డ్, బట్
డిప్రెషన్ అంటే చాలా కృంగిపోయేటువంటి పరిస్థితి, చాలా ఆ, చాలా కృషించిపోయేటువంటి పరిస్థితిలో తను జీవిస్తూ ఇక నాకు యేసు లేడు, రక్షణ లేదు అనేటువంటి విషయాన్ని తను మరి గమనించి ప్రియులారా తన యొక్క జీవితాన్ని ఇక అంతం చేసుకుందామని తను సూసైడ్ లేదా తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. నిజమే, ఎందరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రియులారా, ఇవాళ రేపు మనం మరి ఇండియాలో ముఖ్యంగా మన యొక్క ఏపీలో, మన యొక్క తెలంగాణ స్టేట్స్లో మనం చూసినప్పుడు మన తెలుగు వారి మధ్య కూడా ఎన్నో విషాద వార్తలు మనం చూస్తున్నాం. ఎంతోమంది మరి తమ యొక్క జీవితంలో వారి యొక్క జీవితాన్ని అంతం చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటూ వారి జీవితంలో వారే పతనం అయిపోతున్నారు. వారు మాత్రమే కాదు ప్రియులారా, వారు చేసినటువంటి ఆ యొక్క తప్పుడు పని బట్టి ఆ యొక్క మరి వారి యొక్క జీవితాన్ని, వారి ప్రాణాలను వారు వదిలేయడం మాత్రమే కాదు, వారిని బట్టి వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వారు నమ్ముకున్నటువంటి భార్య బిడ్డలు కావచ్చు, వారు నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ తర్వాత పర్యవసానం వారేది చూడలేరు, కానీ మరి మనమైతే చూడగలుగుతాం ఎటువంటి పరిస్థితులకు వెళ్తున్నారో పిల్లారా. నిజమే, ఒక ప్రముఖ ప్రఖ్యాత హాస్యకారుడుగా మరి ఒక మూవీ స్టార్ ఉండేవాడు అనమాట. అతని పేరు రాబ్ మెక్లారెన్ విలియమ్స్. మరి అతను చాలా ప్రపంచంలో ఒక ప్రఖ్యాతి చెందినటువంటి హాస్యకారుడు. మరి అతను ఎంతగా అందరిని నవ్వించేవాడు అంటే మరి అతని యొక్క హావభావాలు కావచ్చు, అతను చెప్పేటువంటి డైలాగ్ కావచ్చు, తను కేవలం ఒక మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్తో మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మూవీ స్టార్గా ఉండి మరి అనేకులను నవ్వించేటువంటి వ్యక్తి. మరి తనంట 64వ సంవత్సర ప్రాయంలో తన యొక్క జీవితంలో డిప్రెషన్కి లోనై తను ఒంటరిగా జీవితాన్ని జీవిస్తూ మరి తను ఆత్మహత్య చేసుకొని మరి తన యొక్క జీవితాన్ని ముగించాడు ప్రియులారా. మరి అందరినీ నవ్వించగలిగాడు, కానీ తన జీవితంలో సంతోషాన్ని మాత్రం తన యొక్క ఒంటరితనాన్ని మాత్రం తను భరించలేక తన జీవితాన్ని ముగించుకున్నాడు. మరి అతని పేరు రాబిన్ విలియమ్స్ అని ఒక ప్రఖ్యాత సంబంధించినటువంటి మరి ఒక మూవీ స్టార్గా తను ఉండేవాడు అన్నమాట. నిజమే ప్రియులారా, మరి మన యొక్క జీవితాలు కూడా బయటికి ఎంతో సంతోషంగా కనిపించి ఉండొచ్చు. మన యొక్క జీవితాలు మనం చూస్తున్నప్పుడు ఇతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదులే, అందరిని సంతోషిస్తున్నాడు, అందరిని సంతోషపెడుతున్నాడు అనుకోవచ్చు. కానీ ప్రియులారా, మనం ఎప్పుడైతే ఒంటరిగా జీవిస్తామో అది మన యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది. మన యొక్క ఒంటరితనం మనల్ని మరి అది వెంటాడుతున్నప్పుడు దానికి సమాధానాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా, లేక నీ యొక్క జీవితం ఇంతే అయిపోయిందని సాతాను నీలో పెడుతున్నటువంటి ఆ యొక్క తలంపుకు నువ్వు తల వంచి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు గమనించు ప్రియులారా. ఎందుకంటే నిన్ను తన పోలికగా యేసయ్య చేసుకున్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంగా నువ్వు ఉంటున్నావు. ఆయన తన యొక్క రక్తాన్ని క్రయధనంగా పెట్టి నిన్ను ఆయన కొనుక్కున్నాడు. ఇదిగో భూమి పునాదులు వేయబడక మునిపే నీ పేరు పెట్టి నిన్ను పిలుచుకున్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. నీ తల వెంట్రుకలు ఆయన లెక్కించున్నాడు. అంతకుముందు చెప్పాలంటే ఇదిగో 2 కాసులు మనం మరి ఆ యొక్క పిట్టలను మనం తెచ్చుకుంటాం, కానీ ప్రియులారా మరి ఆ యొక్క ఆయన ఆజ్ఞ లేనిది మరి అది ఏది నేలకు రాలదు అన్నటువంటి వాక్యం మనకు చెప్తూ ఉంటుంది. నిజమే ప్రియులారా, రేపటి గురించి చింతించాల్సిన మనకు అవసరం లేదు. ఎందుకంటే నిన్ను నన్ను నడిపించేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి అంతం వరకు ఆయన నిన్ను నన్ను నడిపించడానికి సమర్థుడు. మరి ఎప్పుడైతే నీ జీవితంలో ఆయన నువ్వు సమర్పించుకుంటావో, మరి ఇస్కరియోతు యూదా అయితే యేసుతో నడుస్తున్నాడు, కానీ ఆయన యొక్క జీవితంలో మరి ఆయన ఆధీనంలోనికి తన హృదయంలోనికి యేసుని వెంబడించి మరి యేసుని అంగీకరించలేనటువంటి జీవితంలో జీవించాడు, కాబట్టి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇక 2వ వ్యక్తిని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఏ విధంగా మరి సాతాను అపవాది ఆయన్ని మరి గద్దించినప్పటికీ, ఏ విధంగా ఆయన్ని శోధనలో గురి చేసినప్పటికీ ఈ వ్యక్తి మాత్రం మొదటి వ్యక్తిలాగా ఇస్కరియోతు యూదులాగా తన జీవితాన్ని అంతం చేసుకోలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన పశ్చాత్తాపడి తన జీవితాన్ని మరి కట్టుకున్నాడు, పునర్నిర్మించుకున్నాడు. ప్రియారా, అతనే మరి పేతురు. మరి సీమోను అనబడినటువంటి పేతురు జీవితాన్ని మనం గమనించినట్లయితే మరి అతని స్వతహాగా మరి మత్స్యకారుడు, మరి చేపలు పట్టేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలిచి, ఇదిగో ఇక పట్టింది చేపలు చాలయ్యా, నేను మనుషుల్ని పట్టేటువంటి జాలరిగా చేస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. అంతే, ఆ ఉన్న పాటున వారి యొక్క తల్లిదండ్రులను వారి కుటుంబ సభ్యులను విడిచిపెట్టి మరి తిను ప్రభువును వెంబడించడం మొదలుపెట్టాడు.
మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాముఖ్యమైన శిష్యుల్లో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడిగా, మరి ఒక మాటలో చెప్పాలంటే ఇన్విజిబుల్ లీడర్గా తను వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి కనిపించినటువంటి నాయక లక్షణాలు అతనికి ఉన్నాయి ప్రియులారా. అటువంటి లక్షణాలు యేసయ్య గుర్తించాడు. మరి చెప్పాలంటే మరి తన గుణాన్ని బట్టి, తన క్యారెక్టర్ని బట్టి అయితే టిమిడ్, మరి చాలా పిరికివాడు. మరి తన యొక్క గుణాన్ని బట్టి చాలా తొందరపాటు ఎక్కువ అనమాట. అటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో ఒక గొప్ప నాయకుని చూశాడు ప్రియులారా. అందుకనేమో ఆయన పిలిచి, ఇదిగో సీమోను, నువ్వు ఇప్పటి నుంచి కేఫా అనబడదు అని చెప్పాడు. అంటే కేఫా అనగా మరి రాయి లేదా రాక్ అని. మరి ఆ యొక్క రాక్ ఏదైతే సంఘాన్ని మరి నువ్వు నిర్మించి సంఘాన్ని కట్టే ఒక అధ్యక్షుడిగా ఉంటావు, సంఘాన్ని మరి నడిపించేటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఉంటావని యేసయ్య గుర్తించాడు ప్రియులారా. మరి అడుగడుగున మనం చూస్తూ ఉంటాం, సీమోనే మరి వారి యొక్క ఆ యొక్క 12 మందికి రిప్రజెంటేటివ్గా ఉంటూ ఉంటాడు. ఏ మాట్లాడాలన్నా, ఏది చెప్పాలన్నా ప్రభుకి దగ్గరగా ఉంటూ ఆయనకి సమాధానం చెప్తూ ఉండేవాడు. ఇదిగో మనుషులందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు వెంటనే చక్కున లేచి నిలబడి, ప్రభువా నువ్వైతే దేవుని సజీవుడమైన దేవుని కుమారుడు అని చెప్పాడు. మరి అదే పేతురు వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తన యొక్క మరణాన్ని, తన యొక్క రక్షణను గురించిన ప్రణాళికను చెప్పినప్పుడు, ఇదిగో మరి మనిషి కుమారుడైతే చనిపోయబడి 3వ రోజున లేపడతాడన్నప్పుడు, ప్రభు అది నీకు దూరం అయిపోవును గాక అని చెప్పాడు. అప్పుడు వెంటనే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట పలుకుతాడు అక్కడ. ఆయన అంటాడు, మరి నీ చెప్పేటువంటి మాటలు మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో ఉంటుంది. మరి అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించున్నావు కానీ దేవుని సంగతుల్ని మనస్కరించలేదని పేతురుతో ఆయన పలికాడు ప్రియులారా. మరి ఆ విధంగా మరి అడుగడుగున మరి మీరు అనుకోవచ్చు, సాతాన్ అయితే యేసుక్రీస్తు ప్రభుని ఆ 4వ అధ్యాయంలో ఆయన్ని శోధించి వెళ్ళిపోయిందని. కానీ ప్రియులారా అడుగడుగున ప్రభు యొక్క మార్గంలో మరి అనేకమైనటువంటి ఆత్మల చేత పీడింపబడినటువంటి వారిని, బంధింపబడిన వారిని యేసయ్య విడిపిస్తూ ఉన్నాడు. మరి మీకు అందరికి తెలుసు, సేన అనేటువంటి దయ్యం బలపడినటువంటి వ్యక్తిని ఆయన మరి విడిపించి, అతని యొక్క బంధకాల నుంచి ఆయన్ని విడిపించి స్వస్థ చిత్తుడిగా మార్చాడు ప్రియులారా. మనుషులైతే అందరూ ఆయన్ని మరి భయపడి అతని దగ్గరికి రావడానికి కూడా భయపడ్డారు. కానీ ఆయన్ని సేన పట్టినటువంటి దయ్యములు పట్టిన వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచి మరి ఆయన బాగు చేశాడు. అంతేకాదు చాలా చాలా పర్యాయాల్లో సాతాను కనిపించకుండానే యేసయ్యని మరి ఎన్నోసార్లు శోధించింది. చివరికి గెత్సేమనే తోటలో కావచ్చు, ఆ తర్వాత సిలువలో ఆయన వేలాడుతున్న సమయంలో కావచ్చు. మరి ఈ యొక్క సందర్భం కూడా పేతురు ద్వారా మరి సాతాను ఒక దురాలోచన పేతురులో పుట్టించింది. అదేంటంటే యేసయ్యకు ఒక మందిరం కట్టి ఇక్కడే ఉండాలి, కానీ ఆయన చనిపోవడానికి వీల్లేదు అన్నటువంటి ఒక ఆలోచన. నిజమే ప్రియులారా, కానీ యేసుక్రీస్తు వారు మాత్రం తన యొక్క ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇదిగో పేతురు, నువ్వు దేవుని సంగతులను నువ్వు మనస్కరించలేకపోతున్నావు. నువ్వు దేవుని యొక్క విషయాల్ని నీ హృదయంలో అర్థం చేసుకుంటే నువ్వు ఈ మాటలు పలకలేవు అని. నిజమే ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా అనేక సార్లు మనం మానవ రీతిగా ఆలోచించినప్పుడు మనకు అర్థం కావు చాలా విషయాలు. మనం అనుకుంటాం, ఇదిగో నేను ఇలా ఒక ట్యాబ్లెట్ వేస్తే నేను స్వస్థపరచబడాలి, లేదా నేను ఒక మైక్రోవేవ్లో ఫుడ్ పెట్టగానే నాకు అంతా కుక్ అయి రావాలి, చాలా స్పాంటేనియస్గా జరగాలి, చాలా ఇన్స్టాంట్గా జరిగిపోవాలి, చాలా తొందరగా జరిగిపోవాలని మనం ఆలోచిస్తుంటాం. కానీ దేవుని యొక్క విశ్వాస మాటలు మనం చూసినప్పుడు ఆయన చెప్పినటువంటి వాక్యాలు చాలాసార్లు దేవుని కార్యాలంట మనిషి హృదయానికి అర్థం కావట, అవి చెవులకు వినపడవట, కంటికి కనిపించవంట, హృదయానికి అగోచరంగా ఉంటాయంట ప్రియులారా. మరి ఆయన ఉద్దేశాలు మనకు తెలియవు. నీకైతే మరి ఎందుకు ఈ విధంగా నా యొక్క జీవితం ముందుకు వెళ్ళట్లేదు అని నువ్వు అనుకుంటావు. కానీ ఆ వెనకాతల దేవుడు నడిపిస్తున్నటువంటి ఆయన కనిపించని హస్తాలు, ఆయన కనిపించినటువంటి అడుగు జాడలు నీకు మరి నీ జీవితంలో ఉంటున్నాయన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. అనేకమైనటువంటి జీవితాల్లో కూడా దేవుని వాక్యాలను చూస్తుంటాం. పేతురు కూడా మరి తప్పిపోయినప్పటికీ పేతురు యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చాడో ప్రియులారా మనం చూస్తూ ఉంటాం. మరి ఇంకొన్ని విషయాలు మనం ముందుకు చూసినప్పుడు పేతురట మరి ప్రభువా, మరి లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనంలో చూసినప్పుడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను, కానీ మరి నేను మీ కొరకు ప్రార్థిస్తున్నానని యేసయ్య చెప్పాడు ప్రియులారా. ఆ విధంగా మరి పేతురుగా పిలబడేటువంటి మరి సీమోను అయినటువంటి పేతురట మరి భయంకరమైనటువంటి శోధనలకు లోనైనప్పటికీ మరి శోధించబడినప్పుడు తను ప్రార్థించడం కూడా మానేశాడు ప్రియులారా. ఎందుకంటే యేసయ్య చెప్పాడు,
ఆయనకి పేతురుకి, ఇదిగో పేతురు, నేనైతే సాతాను మరి ఏ విధంగా మరి గోధుమలు జల్లుతుందో, మనం ఏ విధంగా గోధుమలు చల్లుతామో ఆ విధంగా సాతాను అంట మనుషుల్ని జల్లెడ పెడుతూ ఉంటుందట. అది అతని యొక్క టాస్క్. మరి సాతాను జల్లెడ పెట్టినప్పుడు మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కానీ మరి యేసయ్య మాత్రం మనకి ఇచ్చినట్టు ఒక హింట్ ఇచ్చాడు. ఆయన ఒక గొప్ప సూచన చెప్పాడు. ఏంటో తెలుసా? ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అని. మరి నిజమే ప్రియులారా, మన యొక్క జీవితంలో మనం చేయాల్సింది కూడా ప్రార్థన. మరి యేసయ్య మరి గెత్సేమనే తోటలో వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు మరి ఈ పేతురు మాత్రం వెళ్ళి హ్యాపీగా పడుకుంటున్నాడట. మరి ఆ విధంగా పేతురు మరి పడుకొని ప్రభువుని అప్పగించిన తర్వాత మరి ఎప్పుడైతే వారి యొక్క ఆ యొక్క అన్నా కాయప సభలో వారందరూ యేసయ్యను విచారిస్తున్నప్పుడు ఇతను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ యొక్క పనివారితో చెప్తున్నాడు. ఆ పనివారు ఆయన గుర్తించి, ఇదిగో నువ్వు కూడా ఒక శిష్యుడు కదా అన్నప్పుడట మరి పేతురు పలికిన మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి ప్రియులారా. మరి అందుకు అతడు ఆ మనుష్యుడిని మత్తయి సువార్త 26వ అధ్యాయం 74-75 వచనాల నుంచి చదువుతున్నాను. అందుకు పేతురు, ఆ మనుష్యుని నెరగను. ఆ మనుష్యుడు అంటే ఎవరు? యేసయ్యనట. యేసయ్యను నేను ఎరగను అని చెప్పి శపించుకొనుటను ఒట్టు పెట్టుకొనుటను మొదలుపెట్టాను. వెంటనే కోడి కోసాను. నిజమే ప్రియులారా, మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముందుగానే తెలుసు పేతురు పడిపోతారని. కానీ మరి పేతురు గురించి ప్రార్థించాడు. పేతురు యొక్క జీవితానికి ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మరి పేతురు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నిజమే, నా ప్రభు నన్ను విడిచిపెట్టట్లేదన్న విషయాన్ని గమనించాడు. కాబట్టి మరి నేనెవరో నాకు యేసయ్య తెలియదు అని బొంకిన పేతురే చివరికి ఆ యేసు కోసం తన యొక్క జీవితాన్ని, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ప్రియులారా. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వదిలిపెట్టలేదు. ఆయనకు ఒక ప్రేమ పాఠాన్ని నేర్పించాడు. నేను ఎందుకు ఈ ప్రేమ పాఠం అని చెప్తున్నానంటే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడట ఇదే పేతురు వెళ్ళి మరి తన యొక్క పాత వలలను సరి చేసుకుంటూ మరి వెళ్ళి తన యొక్క ఫిషింగ్ మొదలుపెట్టాడు, చేపలను పట్టడం మొదలుపెట్టాడు. కానీ మరి రాత్రంతా చేపలు పట్టాడు, ఏమీ పొందుకోలేకపోయాడు. మరి ఎటువంటి విధానం అయితే పేతురు జీవితాన్ని మార్చిందో, మరి యేసయ్య వచ్చి పేతురు యొక్క జీవితాన్ని మార్చి లోతైనటువంటి జలాల్లోనికి ఆయన నడిపించాడో, అటువంటి యేసయ్య మరి తీరం వెంబడి ఉండి మీకు రాత్రంతా మీరు వేటాడారు కదా, మీకు దొరకలేదు, మీరు వలలు అటుగా వేయమని చెప్పినప్పుడు ఆ విధంగా వేసి మరి యేసయ్యను వారు గుర్తించారు ప్రియులారా. ఆ యొక్క పునరుద్ధరణ యేసయ్య శక్తిని వారు గమనించారు. కాబట్టి మరి పెంతెకొస్తు అనేటువంటి దినమున మరి పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే పేతురు అభిషేకించబడ్డాడో అది తన జీవితాన్ని మార్చివేసింది ప్రియులారా. అది పేతురు మరి పిరికివాడైన పేతుర్ని మరి సాక్షాత్తు రాజుల ముందు నిలిచి, ఇదిగో రాజు, యేసయ్యను వెంబడించకపోతే, యేసయ్య గురించి ప్రకటించకపోతే మా జీవితాలు వ్యర్థమని చెప్పగలిగారంటే మరి అటువంటి ధైర్యం ఎవరిచ్చారు ప్రియులారా? అది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని మరి ధైర్యాన్ని ఆయనకి ఇచ్చాడు. కాబట్టి పేతురు తిరిగి మరి దేవుని గురించి ప్రకటించగలిగాడు. ఇద్దరు మరి యేసుని మరి రిజెక్ట్ చేసిన వారే. కానీ ప్రియులారా, మరి ఇస్కరియోతు యూదా అయితే ప్రభువుని మరి వెంబడించాడు. కానీ తన జీవితంలోనికి మరి ఆయన ఎప్పుడు మరి ఆయన్ని జీవితంలోనికి అనువదించుకోకుండా మరి యేసుని మరి కాదని ఆయన అప్పగించి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మరి పేతురు అయితే నా జీవితమే యేసు అన్నాడు. మరి తన యొక్క ముఖ్యమైనటువంటి ఘట్టంలో మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసేటువంటి సమయంలో ఆయన్ని విడిచి వెళ్ళిపోయి దుఃఖాక్రాంతుడై మరి తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు ప్రియులారా. మరి ఆ విధంగా మరి ఇద్దరు జీవితాలు సాతాను చేత పీడింపబడినప్పటికీ, మరి సాతాను చేత ఇద్దరు జీవితాలు మరి వారి యొక్క జీవితాలు శోధింపబడినప్పటికీ, ఒకరైతే తన సొంత జీవితాన్ని నాశనం చేసుకొని మరి ఇస్కరియోతు యూదా అనగా మరి పతనమైపోయినటువంటి విశ్వాసిగా మనం చూస్తున్నాం. కానీ మరి అదే పేతురు జీవితాన్ని మనం గమనించినప్పుడు యేసయ్యలో మరి సరి చేసుకుంటూ ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి అన్యోన్య సహవాసంలోనికి నడిపించబడ్డాడు. కాబట్టి ప్రియులారా, మరి ఆ పేతురు హతసాక్షిగా మారి ప్రభుకి మరి ఒక గొప్ప బలమైన సాధనంగా నాయకుడిగా నిలిచాడు. మన జీవితాల్లో కూడా మరి ఆ ప్రభుని సమీపంగా మనం జీవిస్తూ ఆయనకి నడుస్తూ ఆయన్ని మన జీవితంలో మనం మరి ఆయన్ని ఆహ్వానించి ఆయన్ని వెంబడిస్తూ ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడం మనం నేర్చుకోవాలి ప్రియారా. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆయన ఆజ్ఞానుసారమైన జీవితము, ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటామో అప్పుడు ప్రతి శోధనని మనం అధిగమించి మరి పేతురు వలె తన జీవితాన్ని మరి ఏ విధంగా
మరి యేసులో కట్టుకున్నాడో ఆ విధంగా మన జీవితాల్ని మనం మరి ఆ విశ్వాస కర్త దాన్ని కొనసాగించేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నడిపించే విధంగా మనం ప్రార్థన చేద్దామా? ఆ దేవుని సన్నిధిలో అడుగుదాం. కళ్ళు మూసుకొని తలలు వంచండి. ప్రియ ప్రభువా, మా గొప్ప దేవా, మా యొక్క విశ్వాస జీవితంలో ఇద్దరి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను నువ్వు పెట్టావు ప్రభా. ఒకరైతే ఇస్కరియోతు యూదగా నిన్ను నమ్ముకోవడం పోయి అమ్ముకొని తన జీవితాన్ని తానే పతనం చేసుకున్నాడు. మరి ఇంకొక వ్యక్తి మరి కేఫాగా పునాదిగా మరి నిలబెట్టబడి మరి నీ యొక్క సంఘానికి నాయకుడిగా పిలువబడి నాయన మరి నీ కొరకు హతసాక్షిగా మారాడు. మరి మా యొక్క జీవితాలను కూడా మేము పరిశీలించుకుంటూ ప్రభువా, నీకు దగ్గరగా జీవిస్తూ నిన్ను ఆస్వాదించలేకపోతే మా జీవితాలు వ్యర్థమే. నీకు దగ్గరగా జీవిస్తూ నిన్ను వెంబడించి నీ యొక్క చిత్తాన్ని, నీ ఆజ్ఞల్ని నెరవేర్చకపోతే మా యొక్క జీవితాలు వ్యర్థమే ప్రభువా. నాయన మేము రక్షకుడిగా కనుగొని మా యొక్క జీవితాల్లో నీ యొక్క వాక్యానుసారంగా, ప్రార్థనానుసారంగా, ఆత్మానుసారంగా కలిగిన జీవితాలను కలిగి మేము జీవించేటువంటి వారిగా చేయమని, ఏ విధంగా పేతురు తన యొక్క జీవితాన్ని చక్కబరుచుకొని మరి సజీవుడు అయిన దేవుని కుమారుడుగా నిన్ను గుర్తించి మరి తన యొక్క జీవితాన్ని నాయన నీ సన్నిధిలో కట్టుకొని ఒక బలమైనటువంటి నాయకుడిగా మార్చబడ్డాడు. మరి అపవాది వేయించినటువంటి అగ్ని బాణములు సైతము ఏ విధంగా ఆయన ఎదుర్కొన్నాడో ప్రభువా, ఆ విధంగా మా యొక్క జీవితాల్లో, ప్రార్థన జీవితాల్లో నీవు నాయన మరి ఆ మార్పును తీసుకురమ్మని నీ సన్నిధిలో వేడుకొనిచున్నాం. మరి పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి నడిపించబడేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకురమ్మని, మా యొక్క జీవితాల్లోనికి ప్రభువా నీ యొక్క చిత్తాన్ని, ఉద్దేశాలు నెరవేర్చమని, మరి ఎందరైతే ప్రభువా ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నారో ప్రభువా అటువంటి బిడ్డలతో మీరుండండి. మరి ఆ సూసైడ్ తలంపుల్ని ఎవరికైతే వస్తున్నాయో ప్రభువా నాకైతే తెలియదు, కానీ తండ్రి ఇక సాతాను పెడుతున్నటువంటి ఆ యొక్క ఉచ్చుని, సాతాను పెడుతున్న ఆ యొక్క ముళ్ళుని వారి నుంచి తీసివేయండి ప్రభువా. సాతాను అయితే ఇదిగో మరి నీ యొక్క జీవితం వ్యర్థము, ఇక నువ్వు బ్రతికి ఉండి వృధా అని చెప్తున్నటువంటి ఆ మాటల్ని, యేసయ్య అయితే నా జీవితం కోసం ప్రాణాలు అర్పించాడు, నా యొక్క జీవితాన్ని ఆయన తన రక్తము చేత, వెలలేని రక్తము చేత కొన్నాడు అన్నటువంటి విషయాన్ని వారి హృదయంలో ఉంచండి ప్రభువా. అటువంటి తలంపులను చెరిపివేయండి ప్రభువా. ప్రియ పరిశుద్ధాత్మదేవ, నీ సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించమని, అటు బిడ్డలకు మీరు తోడుగా ఉండి ఆదరించమని, మరొకసారి మమ్మల్ని, మా కుటుంబాలు నీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు చిత్తం అయితే మనం ఈ యొక్క సిరీస్ని నెక్స్ట్ వీక్ మనం వైండప్ చేద్దాం. మనము మరి ప్రభు చిత్తం అయితే సర్వాంగ కవచంగా పిలువబడేటువంటి దేవుని యొక్క మరి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఏ విధంగా మరి అపవాదాన్ని ఎదుర్కోవాలి, మన శత్రువుని ఎదుర్కోవాలి అనే విషయాన్ని మనం ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితాల్లో ఫలింపచేసి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నో యువర్ ఎనిమీ అంటే మీ శత్రువు ఎవరో మీరు తెలుసుకోవాలి. కాబట్టి మనం గత 3 వారాలుగా, ఈ వారంతో కలిపి 3 వారాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన శత్రువు ఎవరో కాదండి, అపవాది అని మనం తెలుసుకుంటున్నాం. దయచేసి ట్రీట్ యువర్ నైబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవ్రీవన్ లైక్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ ద క్రైస్ట్, and love them and show your that love to them, the Christ love to them. Okay, మీ యొక్క స్నేహితులను, మీ వారిని దేవుని ప్రేమను వారికి చూపిస్తూ దేవుని ప్రేమను వారికి పంచండి. మన యొక్క శత్రువు కేవలం అపవాది మాత్రమే, వాడిని ఎదుర్కొనే శక్తి. అవునండి, క్రీస్తు మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఇద్దరి జీవితాలను ఎగ్జాంపుల్గా చూసి ఉన్నాం, యూదా అండ్ పేతురు. యూదా అయితే సాతానుకి లొంగిపోయాడు, తన జీవితాన్ని వృధా చేసేసుకున్నాడు, పతనం చేసేసుకున్నాడు. పేతురైతే పడిపోయి కూడా దేవుని సహాయం కోరి తిరిగి లేపబడి దేవుని మందిరాలకి బలమైన ఒక మూల స్తంభం వలె, బండరాయి వలె మిగిలిపోయాడు. కాబట్టి మనం కూడా మన లైఫ్ ఆరంభం బాగుంది, ప్రయాణిస్తూ ఉన్నాం మన జీవితంలో, బట్ మన ముగింపు ఎలా ఉండింది, ఎలా ఉండబోతుంది, ఎలా ఉంచుకోవాలని మనం ఇష్టపడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆరంభం కంటే ముగింపు చాలా శ్రేష్టమైంది. కాబట్టి మన జీవితాలకు దేవుడు మంచి ముగింపు ఇవ్వలాగున, అది ఆయనకు మహిమార్థమైన ముగింపు దేవుడు మనకిచ్చేలాగున మనం ప్రార్థన చేస్తూ మన జీవితాలను కట్టుకుంటూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం.
దేవుడి చిన్న మాటలో ఈ వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపు చేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మే గాడ్ బ్లెస్ us ఆల్. తిరిగి ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఇదే సమయంలో ఆయన నామని ఆరాధించి చివరి సిరీస్ అండి నో యువర్ ఎనిమీలో పార్ట్ 4 లాస్ట్ సిరీస్ మనం నేర్చుకుందాం. దేవుడి నామాన్ని మాయంపరుద్దాం. దేవుడి అట్టి కృప మనందరికి దయచేయండి గాక. ఆమె